హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ చిన్న అఫీషియల్. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. అండ్ ఈరోజు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వరంగల్ భద్రకాళి టెంపుల్ వెళ్తున్నాము. అండ్ ఆన్ ద వే వచ్చేటప్పుడు యాదగిరిగుట్ట కూడా విజిట్ అయ్యి వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 7 o'clock or 7:30 మేము స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర నుంచి. సో అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇంకా కొన్ని సాంగ్స్, డ్యాన్స్, మా పాప ఇంకా మా హస్బెండ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. అసలే మేడం దశగ్రీవ గారు ఫ్యాన్ అనమాట. సో దశగ్రీవ పాటలు పెట్టుకొని డ్యాన్స్ ఆడుతుంది ఇక్కడ. సో ఎంతమంది దశగ్రీవ ఫ్యాన్స్ ప్లీజ్ కమెంట్లో తెలియచేయండి. అండ్ హియర్ కమ్స్ వరంగల్ అనమాట. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ వరంగల్. దాని తర్వాత ఇంకా టిఫిన్ చేద్దాము. మార్నింగే బయలుదేరాం కదా, టిఫిన్ చేయలేదు అని చెప్పేసి ఒక దగ్గర ఆల్ టైమ్ అనమాట టిఫిన్ చేయడానికి. అండ్ అక్కడే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు హడావిలో స్టార్ట్ అయ్యాం కాబట్టి నో ఫొటోస్ ఏం దిగలేదు. సో అక్కడ టిఫిన్ చేయడానికి దిగినప్పుడే ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మా ఆడపడుచు కట్టుకున్న శారీ వచ్చేసి నవీన్ ట్రెండింగ్ ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నారు. మీకు ఏమైనా కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను పంపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్కి రీచ్ అయిపోయామన్నమాట. సో టెంపుల్కి రీచ్ అయిపోయాం కాబట్టి ఇలా ఇక్కడ పార్కింగ్ ఏరియా దగ్గర ఉన్నాము. పార్కింగ్ ఏరియా నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. కొండల పక్కన ఉంటుందన్నమాట టెంపుల్ వచ్చేసి. సో హియర్ కమ్స్ టెంపుల్. సో ఎంతమంది భద్రకాళి టెంపుల్ చూశారు? చూడని వాళ్ళు ఎంతమంది? చూడకపోతే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నాకు తెలిసి మ్యాక్సిమం అందరైతే వెళ్తారు, బికాజ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కాబట్టి. వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ యాక్చువల్గా ఏంటంటే మేము సమ్మక్క సారక్క ప్లాన్ ఉండింది, కాకపోతే అక్కడ ఫుల్ పబ్లిక్ ఉందంట. 1 day మాకు టైం సరిపోదు. సో అందుకే మేము ఇంకా వెళ్ళలేదు, స్కిప్ చేసాము. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళాలి. అండ్ భద్రకాళి అయితే ఒకసారి చూశాను, March 15th మా హస్బెండ్ బర్త్డే అప్పుడు. లాస్ట్ ఇయర్ ఐ డోంట్ రిమెంబర్. సో ఇప్పుడు ఇంకా చాలా చేంజెస్ అయ్యాయి, ఈవెన్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు. కానీ అమ్మవారు మాత్రం ఎంత బాగుంటారంటే, ఎంత కళగా ఉంటారంటే అంత కళగా ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. డూ విజిట్ దట్ టెంపుల్, యూ విల్ ఎంజాయ్. సో టెంపుల్ బయట ఇలా ఉంటుందన్నమాట ప్రశాంతంగా. అండ్ ఇక్కడనే చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. సో అన్ని దేవుళ్ళని దర్శించుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొండపైన సాధువులది ఉంది కాబట్టి అదొక వీడియో అనమాట. సో వీ హ్యావ్ రిటర్న్డ్ బ్యాక్ టు యాదగిరిగుట్ట అనమాట. సో యాదగిరిగుట్ట వెళ్ళిపోతున్నాము. యాదగిరిగుట్ట వెళ్ళాము, కాకపోతే మా హస్బెండ్ ఇట్లా దర్శనానికి రాలేదు, ఫుల్ పబ్లిక్ ఉంది అని చెప్పేసి నేను మాడపడుచు ఆన్ స్పెషల్ దర్శనం టికెట్లో వెళ్ళాం, 150 rupees. సో అక్కడ దర్శనం చేసుకొని ఇంకా మేము వచ్చే వరకు మా అన్నయ్య ఇంకా మా హస్బెండ్ ఇద్దరు కలిసి చికెన్ ఇంకా బగారా చేయించారు. అక్కడే మీకు తెలుసు కదా, యాదగిరిగుట్టలో అమౌంట్ ఇస్తే దే విల్ ఓన్లీ కుక్ అండ్ గివ్ us. సో వీ హ్యాడ్ దట్. అండ్ ఇది వచ్చేసి అన్నదాన కేంద్రాలయం. యాక్చువల్ అక్కడ తిందామని వెళ్ళాము, కాకపోతే అక్కడ ఫుల్ పబ్లిక్ ఉండే. సో ఇంకా బస్ ఎక్కేసి దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. సో ఒక 1 hour పట్టింది. దర్శనం అయిపోయాక ఫొటోస్ దిగాం. థ్యాంక్ యూ. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,